ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాదవల్లభ గురోః వదనారవిందం వైరాగ్యదీప్తి పరమోజ్వలమద్వితీయం మందస్మితం సుమధురం కరుణార్ద్రనేత్రం సంసారతాపహరణం సతతం స్మరామి. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, 22 రోజులుగా మనం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని పానం చేస్తూ ఉన్నాం అత్యంత భక్తి శ్రద్ధలతోటి. నిన్నటి రోజున 17వ అధ్యాయంలో శ్రీనామానందుల వారు చెప్పినటువంటి గొప్ప శ్రీపాదుల వారి దివ్య లీలలన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఈ రోజున 23వ భాగంలోకి ప్రవేశిస్తున్నాం. 18వ అధ్యాయం. ఇందులో రవిదాసును గురించినటువంటి వర్ణనాన్ని ఇచ్చారు శంకరభట్టు గారు. అలాగే శ్రీపాదుల వారి యొక్క దివ్యమంగళ దర్శనం ఏ విధంగా చేసుకున్నారు అనే విషయం కూడా చెప్తున్నారు శంకరభట్టు గారు. నిన్న మనం చెప్పుకున్నటువంటి 2 దృఢకాయులైనటువంటి ఆ బ్రాహ్మణ యువకులతో కలిసి కురువపురానికి చేరుకున్నారు. చూసారా, కురువపురానికి చేరడానికి 18వ అధ్యాయం దాకా మనం ఎదురు చూడాల్సి వచ్చింది. ఈ లోపల అనేక మంది మహాత్ములను కలుసుకొని వారి ద్వారా శ్రీపాదుల వారి దివ్య లీలలని గ్రహించాడు శంకరభట్టు గారు. ఆ అవకాశం గురువుగారు ఇచ్చాడు. అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ ఆదిపురుషుడు, ఆదివచ్చాంతరహితుడు, చతుర్దశ భువనాలకి సార్వభౌముడైనటువంటి లీలావతారుడైనటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు కృష్ణానదిలో స్నానం చేసి ఒడ్డుకు వస్తూ ఉన్నారు. వీళ్ళు కురువపురానికి ప్రవేశించేసరికి వారి యొక్క దివ్యమంగళ స్వరూపం నుండి దివ్య కాంతులు వెదజల్లబడుతూ ఉన్నాయి. స్వామివారి యొక్క నేత్ర ద్వయం నుండి అనంతమైనటువంటి ప్రేమ, కరుణ వెదజల్లబడుతూ ఉన్నాయి. వారు శంకరభట్టు దగ్గరికి వచ్చి పాద నమస్కారం చేసుకోమన్నారు. వెంటనే శంకరభట్టు శ్రీపాదుల వారి యొక్క దివ్య చరణార విందాలని స్పర్శ చేసేటప్పుడు వారి యొక్క కమండలం నుండి పవిత్రమైనటువంటి ఉదకం శంకరభట్టు యొక్క శిరస్సు మీద చల్లారు. అంటే పవిత్రీకరిస్తున్నాడు శిష్యుణ్ణి గురువుగారు. శంకరభట్టు ఏమీ కూడా మాట్లాడకుండా అతి తీయటి కంఠస్వరంతో శ్రీచరణుల వారు అంటున్నారు, నాయనా శంకరభట్టు, నీ యందు ఉండేటువంటి ప్రేమాతిశయం వల్ల నిన్ను ఇక్కడికి ఆకర్షించాను అన్నారు స్వామి. ఆ పలుకులలో ఉన్నటువంటి తీయదనం, అపారమైనటువంటి వారి యొక్క కరుణామృత దృష్టిని వర్ణించటానికి భాష సరిపోదు. సమస్త భువనాలకి అభయప్రదానం ఇచ్చేటటువంటి శక్తివంతమైనటువంటి అనంతమైన శక్తి సంపన్నమైనటువంటి వారి యొక్క దివ్య శ్రీ హస్తాన్ని శంకరభట్టు యొక్క మస్తకం మీద ఉంచారు. ఇప్పుడు హస్త మస్తక సంయోగం జరిగింది. వెంటనే శంకరభట్టులో ఉన్నటువంటి కుండలిని శక్తి ఒక్కసారిగా జాగృతమై వివసుణ్ణి చేసేసింది, విజృంభించింది. అలాగే వివసుణ్ణి కూడా చేసేసింది ఆ కుండలిని శక్తిని. వెంటనే
శంకరభట్టు యొక్క కంటి ఎదురుగా ఉన్నటువంటి సమస్త విశ్వము అంతర్ధానం అయిపోయినట్లుగా అనిపించింది. 1000 సముద్రాలు ఒక్కసారిగా విజృంభించి తనని వాటిలో కలుపుకునటానికి ప్రయత్నిస్తున్నాయా అన్నట్లుగా అనంతమైనటువంటి సత్తా యొక్క విద్యుత్ అగ్ని శంకరభట్టు యొక్క నరాలని దహించి వేస్తూ మత్తెక్కించడం మొదలైంది. శంకరభట్టు యొక్క కళ్ళు మూతబడ్డాయి. హృదయ స్పందనము, నాడీ స్పందనము రెండూ నిలిచిపోయినాయి. వెంటనే అతడి యొక్క మనస్సు నిర్వికారమై నిశ్చలత్వాన్ని పొంది మహాశూన్యంలో నిలబడిపోయింది. అతడి యొక్క హృదయంలో ఉండే చైతన్యం విశ్వంలో ఉన్నటువంటి అనంత చైతన్యంలో కలిసిపోయింది. ఒక్కొక్కసారి అత్యంత సూక్ష్మ స్వరూపంలో ఆనందమయ స్థితిలో ఉండిపోయాను అనుకున్నాడు. ఆ జ్ఞానం కలగటం మొదలైంది. మరొకసారి ఆ నేను అనేది కూడా శాంతించి అవ్యక్తమైనటువంటి దివ్యమైనటువంటి ఆనంద స్థితిలో ఉన్నాడు శంకరభట్టు. ఆ స్థితిలో శంకరభట్టులో నుండి కోటాను కోట్ల బ్రహ్మాండాలు సృష్టి స్థితి లయములు పొందుతున్నట్లుగా జ్ఞానం కలుగుతూ ఉన్నప్పుడు నేను ఈ సర్వ చైతన్యానికి అభిన్నుడని అని అనిపించడం మొదలుపెట్టింది. ఈ నేను అనేది శమించినప్పుడు అవ్యక్తమైనటువంటి దివ్యమైనటువంటి ఆనందంలో ఉన్నాడు శంకరభట్టు. ఇదంతా కూడా విచిత్రంగా అనిపిస్తడం మొదలుపెట్టింది అతనికి. అప్పుడు శ్రీపాదుల వారే మహాప్రేమతో తిరిగి తమ యొక్క కమండలంలోని జలాన్ని శంకరభట్టు మీద ప్రోక్షణ చేశారు. అప్పుడు మామూలు స్థితిలోకి వచ్చాడు శంకరభట్టు. జగత్తుకి ఆది గురువులైనటువంటి శ్రీ వల్లభస్వామి 1000 తల్లుల ప్రేమను మరిపించేటటువంటి కరుణామృత దృష్టితో నా వైపు చూస్తూ ఉండగా, నేను ఆనందపడుతూ ఉండగా స్వామివారు చిరు మందహాసం చేశారు. ఆ తరువాత మ్లేచ్ఛులకి శ్రీవారి దర్శనం ఎలా ప్రాప్తించింది అనే విషయాన్ని శంకరభట్టు వివరిస్తున్నాడు మనకి. తనతో వచ్చినటువంటి ఆ 2 బ్రాహ్మణ యువకులకి శ్రీపాదుల వారితో మాట్లాడటానికి కానీ వారి యొక్క దివ్య శ్రీచరణాలని తాకటానికి కానీ ధైర్యం చాలటాల. అప్పుడు శ్రీపాదుల వారు శంకరభట్టు వైపు చూసి, నీతో వచ్చినటువంటి ఈ 2 అగంతకులు ఎవరు అని ప్రశ్నించారు తెలియనట్టుగా. ప్రభు, దివ్యమైనటువంటి తమ యొక్క దర్శనం కోరి ఈ 2 కూడా వచ్చినటువంటి వాళ్ళు బ్రాహ్మణులే అని శంకరభట్టు అన్నాడు. దానికి ప్రశాంత సుందరుడైనటువంటి స్వామి అన్నాడు, నాయనా, వీళ్ళిద్దరినీ చూస్తుంటే బ్రాహ్మణులుగా కనపట్టలేదే, గోమాంసం భక్షణ చేసేటటువంటి మ్లేచ్ఛ జాతి వాళ్ళలాగా కనిపిస్తున్నారు నాకు. మ్లేచ్ఛులు అంటే మనం ఇప్పుడు ఇక్కడ చెప్పుకునేటువంటి ముస్లిం జాతి. యథార్థాన్ని వీళ్ళని అడిగి తెలుసుకోవచ్చు అన్నాడు స్వామి. అప్పుడు ఆ బ్రాహ్మణులిద్దరూ చెప్పారు, అయ్యా, మేము బ్రాహ్మణులం కాము, మ్లేచ్ఛులమే, సందేహం లేదు అని ముస్లిములు చదివేటటువంటి కల్మా అనేటువంటి దాన్ని చదివారు. శ్రీపాదుల వారు క్షణకాలం లీలా విహారి కదా, క్షణక్షణం లీలా విహారి ఆయన. అప్పుడు శంకరభట్టు నిర్ఘాంతపోయాడు. వాళ్ళు బ్రాహ్మణులమని చెప్పారు కదా. అప్పుడు ఆ మహాగురువులు అన్నారు, శ్రీపాద శ్రీవల్లభులు అనేటువంటి పేరుతో మాయావేషంలో సంచరిస్తూ జగత్ప్రభు అయినటువంటి శ్రీ దత్తాత్రేయుల వారిని గుర్తుపట్టడానికి అనేక జన్మల పుణ్యఫల భాగ్యం ఉండాలి. అది గుర్తించిన తరువాత ఆ భావం స్థిరమైపోయి వాళ్ళల్లో భక్తిభావం సంపూర్ణంగా కలిగి ఉండడం అనేది మహద్భాగ్యం. గోమాతలో సకల దేవతలు ఉంటారు. అటువంటి గోవు లేనటువంటి ఇల్లు శ్మశానంతో సమానమైంది. శ్రద్ధతో ఎవరైతే గోవుల యొక్క సేవ చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు నాకెంతో ప్రీతిపాత్రులు అంటున్నాడు స్వామి. గోక్షీరం అనేది పుష్టిప్రదం, తుష్టిప్రదం కూడా. బ్రాహ్మణ జన్మనెత్తి గోమాంసాన్ని భక్షించేవాళ్ళు
శిక్షార్హులే అవుతారు. యజ్ఞ యాగాదుల్లో మేకను బలి ఇవ్వడం అనేది ఉన్నది. యజ్ఞ పశువు అయినటువంటి ఆ మేకే కాకుండా దానితో రక్త సంబంధం కలిగినటువంటి అనేక మేకలు కూడా తమ యొక్క నీచ జన్మ నుండి విముక్తమై ఉత్తమ జన్మ పొందుతాయి. ఎందుకని? ఒక్క మేక యజ్ఞంలో ఉపయోగపడటం వల్ల శీఘ్రంగానే బ్రాహ్మణ జన్మ పొందుతాయి ఆ మేకలు. యజ్ఞ పశువు అయినటువంటి ఆ మేకను ఆ విధంగా ఉత్తమ జన్మలను ఇవ్వగలిగినటువంటి యోగబలం, తపోబలం యజ్ఞాన్ని నిర్వహించే వాళ్ళకి ఉండాలి. అంతేగాని ప్రతివాడికి ఉండదు. అది కొద్దిమందికి మాత్రమే ఉంటుంది ఆ శక్తి. ఆ విధమైనటువంటి యోగి తపోబలాలు లేకుండా నామమాత్రంగా యజ్ఞాన్ని గనక నిర్వహించి మేకను గనక బలిస్తే మేకను చంపినటువంటి పాపం చుట్టుకుంటుంది వాడికి. ఎందుకని? ఆ యజ్ఞాన్ని సంపూర్ణంగా సమగ్రంగా తప్పులు లేకుండా నిర్వహించే శక్తి లేనందువల్ల. ఆయా దేశ కాలాలను బట్టి ధర్మకర్మలు కూడా మారుతూ ఉంటాయి. మ్లేచ్ఛుడైనా కూడా మహా తపస్యాలి గనక అయితే గోమాంసాన్ని తిన్నా కూడా అది పరమేశ్వరార్పణ బుద్ధితో చేయబడినదై ఆ గోవుకి, దాని రక్త సంబంధం కలిగినటువంటి దాని సంతానానికి ఉత్తమ జన్మలను సాధింపడానికి సాధ్యమవుతుంది. అలా కాకపోతే అటువంటి వ్యక్తికి మహాపాపం చుట్టుకుంటుంది. అందువల్ల సాధారణ నియమంగా గోహింస మహాపాపము అని నిర్దేశింపబడింది. వాస్తవానికి భారతంలో మనం గనక చదివితే దాంట్లో రంతిదేవుడి దగ్గరికి వెళ్ళి గోవులన్నీ ప్రార్థించినాయి. మా చర్మాన్ని ఒలిచి మా మాంసంతో హోమగుండంలో వ్రేల్చి మా అందరికీ ఉత్తమ జన్మ సంప్రాప్తం అయ్యేటట్టు చెయ్యండి అని కోరుకున్నాయి. ఆయనేమన్నాడు? మీలో ఒక్క గోవు బాధపడి ఏడ్చినా కూడా నేను యజ్ఞం ఆపేస్తానన్నాడు. అప్పటికే కొన్ని వేల గోవులు రంతిదేవుడి చేత విశేషణం చేయబడి ఆ హోమగుండంలో ఆహుతి చేయబడటం వల్ల అవన్నీ గోలోకానికి వెళ్ళిపోయినాయి అని మనకి మహాభారతం చెప్పింది. అలాగే కురుక్షేత్ర సంగ్రామానికి ముందు కురుపాండవులకి యుద్ధం చేయడానికి తగినటువంటి ధర్మక్షేత్రం ఎక్కడ లభిస్తుందా అని కృష్ణ భగవానుడు ఆలోచించాడు. అప్పుడు కృష్ణుడికి అర్జునుడు కూడా తోడుగా ఉన్నాడు. ఒకానొక ప్రదేశంలో ఒక రైతు పొలంలోకి నీళ్లు పెడుతూ ఉన్నాడు. వీళ్ళు వెళ్ళేసరికి ఆ రైతు నీటి ప్రవాహాన్ని ఆపటానికి, అడ్డుకట్ట వేయటానికి తగినటువంటి ఒక పెద్ద బండ కోసం వెతుకుతున్నాడు, బండరాయి. ఇంతలో ఆ రైతు యొక్క బిడ్డ తండ్రికి ఆహారాన్ని తీసుకొచ్చింది. ఆహారాన్ని భుజించినటువంటి రైతు తన దగ్గర ఉన్నటువంటి కత్తితో కుమారుడి యొక్క శిరస్సుని ఖండించి ఆ శిరస్సుని అడ్డుగట్టుగా పెట్టాడు. చూడండి, నరుకుతూ ఉన్నటువంటి తండ్రి కానీ, నరకబడేటటువంటి కుమారుడు కానీ, నరకటం అనేటువంటి క్రియ జరిగేటప్పుడు ఎటువంటి భావోద్వేగాలకి లోను కాకుండా నిర్వికారంగా ఉన్నారు ఆ పిల్లాడు కానీ, తండ్రి కానీ. సమాజం యొక్క క్షేమానికి ఆహారం కావాలి. పంట పండించడం అనేది ఒక్కటే రైతు యొక్క దృష్టి. ఆ రైతు తన యొక్క ధర్మాన్ని ఫలాపేక్ష రహితంగా నిర్వహించాడు. శ్రీకృష్ణుడు ఆ ప్రదేశంలోనే కౌరవ పాండవులకి రాబోయేటటువంటి కాలంలో యుద్ధక్షేత్రంగా ఉండదగింది ధర్మక్షేత్రంగా నిర్ణయించాడు. అదే కురుక్షేత్రం. స్వామివారు అంటున్నాడు, ఓయి నామమాత్రపు బ్రాహ్మణులారా అని సంబోధించాడు వాళ్ళిద్దరిని. మీకు గోవు యొక్క మాంసాన్ని భక్షించడం వల్ల ఆ కార్యం ఎంత మాత్రం కూడా సమర్థనీయం కాదు. అయితే మీ యొక్క పూర్వపుణ్యవశం వల్ల, మీ పితృదేవతల యొక్క ప్రార్థనా బలం వల్ల, విశేషించి నా అవ్యాజమైనటువంటి కారుణ్యం వల్ల మీకు, మీ ఇద్దరికీ నా యొక్క దివ్య దర్శన భాగ్యం కలిగింది. ఇదే మహాభాగ్యంగా, అపురూపమైనటువంటి అదృష్ట ఫలంగా మీరు భావించండి. మీరు చేసేటటువంటి నమస్కారాలని నేను మాత్రం స్వీకరించలేను. నా పాదాలను మీరు తాకద్దు.
నా కమండలంలో ఉన్నటువంటి పవిత్ర జలాన్ని మీ మీద ప్రోక్షించడం కూడా సాధ్యం కానటువంటి పని. మీరు వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరి మీ ఇష్టం వచ్చిన చోట్లకు వెళ్ళిపోండి. మీకు అన్న వస్త్రాలకి లోటు లేకుండా నేను చూస్తాను. మీరు మ్లేచ్ఛ వనితలని పెళ్లి చేసుకొని మ్లేచ్ఛ ధర్మాన్ని పాటించండి. మీ చేత చంపబడినటువంటి గోవులు మీకు ఈ జన్మంలో జన్మాంతరంలో కూడా సంతానంగా పుట్టి మిమ్మల్ని అనేక రకాలుగా హింసిస్తూ అత్యంత శ్రమతో మీరు సంపాదించేటటువంటి కష్టార్జితాన్ని యథేచ్ఛగా అనుభవిస్తూ సుఖిస్తారు అని కూడా దీవించాడు స్వామి. చూడండి, అంటే గోవుల మాంసం తినడం వల్ల ఆ చనిపోయినటువంటి గోవులన్నీ ఈ ఇద్దరికి బిడ్డలుగా పుట్టి వాళ్ళని నానా హింసల పాలు చేస్తాయి అన్నాడు. అయితే నా దర్శనాన్ని పొందినటువంటి మీరు అనేక శతాబ్దాల తర్వాత బడే బాబా, అబ్దుల్ బాబా అనేటువంటి పేర్లతో ప్రసిద్ధులై నా యొక్క సంపూర్ణ సద్గురు అవతారమైనటువంటి సాయిబాబా అని పేరు కలిగినటువంటి విలక్షణమైనటువంటి అవతారం వల్ల మీరు ఉద్ధరింపబడతారు అని కూడా స్వామి చెప్పాడు. చూసారా, అంటే సాయిబాబా అవతారం కూడా చాలా గొప్పది అని మనం తెలుసుకోవాలి. ఇక్కడ మరాఠా దేశంలో శిథిల అనేటువంటి గ్రామం ఉంది. ఆ గ్రామం కాలాంతరంలో ఒక సిద్ధక్షేత్రం అవుతుంది. అదే షిరిడి. అక్కడనే మీకు సాయిబాబా లభిస్తాడు. నా యొక్క ఆజ్ఞ అనుల్లంఘనీయం. ఇది శలాక్షరాలలాగా మార్చడానికి వీలవదు. తక్షణం ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి అని ఆ బ్రాహ్మణులు ఇద్దరిని కూడా ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత శంకర భట్టు, శ్రీపాదుల వారు మాత్రమే మిగిలారు అక్కడ. ఇంతలో రవిదాసు అనేటువంటి నామాంతరం కలిగినటువంటి రజకుడు అక్కడికి వచ్చాడు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఆ రవిదాసు చెప్పినటువంటి స్వామివారి లీలలు. రవిదాసు శ్రీపాదుల వారికి పదే పదే నమస్కారాలు చేస్తూ ఉన్నాడు. కొంతసేపటి వరకు శ్రీపాదుల వారు అతడి యందు నిర్లక్ష్యంగా ఉన్నారు. రవిదాసు నమస్కారాలు చేస్తున్నా ఏం పట్టించుకోవాలి. ఆ తర్వాత శ్రీపాదుల వారు రవిదాసు వైపు చూసి మందహాసం చేశాడు. దీనికి కారణం ఏమై ఉంటుందా అని శంకర భట్టు ఆలోచించడం మొదలుపెట్టాడు. అప్పుడు స్వామి చిరునవ్వుతోటి కరుణాదృష్టిని ప్రసరింపజేస్తూ శంకర భట్టు వైపు భ్రూమధ్యాన్ని గట్టిగా తాకాడు. అద్భుతం. వెంటనే శంకర భట్టు యొక్క మనోనేత్రానికి వింత వింత దృశ్యాలు కనపడటం మొదలుపెట్టినాయి. ఆ కురుంగడ్డ వైపుకి రవిదాసు పడవ నడుపుతూ ఉన్నాడు. అదృశ్యమైన దృశ్యాలు కనపడ్డాయి అన్నాడుగా, ఆ దృశ్యాలు ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. ఆ కురువుపురం వైపుకి రవిదాసు పడవ నడుపుతూ ఉన్నాడు. ఆ పడవలో వేదశాస్త్రాలని బాగా అభ్యసించినటువంటి పండితుడు ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. తాను బ్రాహ్మణ జాతికి చెందినవాడైనటువంటి కారణం వల్ల ఇతరులు గనక తన పడవలో ఎక్కితే స్పృశ్యతా దోషం కలుగుతుందేమోనని అందువల్ల తానొక్కడనే కురువపురానికి తీసుకుపోమ్మని ఆ పండితుడు చెప్పాడు రవిదాసుకి. ఇంకెవరిని ఎక్కించుకోకూడదు అన్నాడు. అందుకు రవిదాస్ అన్నాడు, అయ్యా అట్లాగైతే మీరు ఎక్కువ డబ్బు నాకు ఇవ్వాలి అన్నాడు. ఆయన అన్నాడు, నేను మహాపండితుణ్ణి, శ్రీపాదుల వారి యొక్క దర్శనం కోసం పోతున్నాను. ఆ స్వామి గనుక పండితుడే అయితే నా విద్వత్తును గమనించి భూరి సంభావన ఇస్తాడు, దాని నుండి నీకు మూల్యాన్ని చెల్లిస్తాను అని ఆ పండితుడు రవిదాసుతో చెప్పాడు. రవిదాసు సరే అన్నాడు. పడవ ప్రయాణం సాగుతూ ఉంది. మాటల సందర్భంలో రవిదాసుకి పురాణ ఇతిహాసాల గురించి కూడా ఏమీ తెలియదని పండితుడు గమనించాడు. ప్రశ్నలు వేస్తే తెలిసిపోతుంది కదా. అప్పుడు అన్నాడు ఆ పండితుడు, పోయి నా జన్మ చరితార్థమైంది, పురాణ ఇతిహాసాల గురించి కించిత్ కూడా పరిజ్ఞానం లేనటువంటి నీ జన్మ 4/3 వ్యర్థమైంది అన్నాడు. చూడండి, ఈ కథ మనం గతంలో విన్నాం. ఎవరి కథ చెప్పారో
తెలియకపోయినా ఇప్పుడు మనకు తెలుస్తోంది చూడండి. ఈ మాటలు విని కూడా రవిదాసు ఏం మాట్లాడలా. నదీ ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది. దానికి తోడు పడవలోకి చిల్లుబడి నీళ్లు పడవలోకి రావటం మొదలుపెట్టింది. అయ్యా, తమకి ఈత వచ్చా అని రవిదాసు అడిగాడు. పండితుడు అన్నాడు, అయ్యా నాకు పాండిత్యం ఉంది, భారత రామాయణాలు అన్నీ తెలుసు కానీ ఈత నాకు రాదు అన్నాడు. అప్పుడు రవిదాస్ అన్నాడు, నాకు ఈత వచ్చాయా, మీకు ఈత రాదు, అందువల్ల మీ జీవితం 100కు 100 పాళ్ళు వ్యర్థం అన్నాడు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.